హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ కన్నా ట్రావెల్స్. ఈరోజు మా ఫ్యామిలీ అయితే ద్వారకా తిరుమల అయితే వెళ్ళామండి. ద్వారకా తిరుమలలో కొంచెం దాటడానికి కొంచెం దూరంగా ఉందని చెప్పి డివైడర్ ఎక్కైతే దిగుతున్నారు. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ పాపకి పుట్టెంటికలు తీయడానికి అయితే ద్వారకా తిరుమల అయితే వెళ్ళామండి. మామూలుగా అయితే మనం తిరుపతి వెళ్ళామని చెప్పేసి అనుకున్నారు పాప పుట్టిన తర్వాత. కాకపోతే ఇంకా కొన్ని అనుకున్న ఈ పనులు అవ్వలేదని చెప్పేసి ప్రస్తుతానికి మన పుట్టెంటుకల వాటికి ద్వారకా తిరుమలలో తీసి వద్దామని చెప్పేసి అనుకుని మేమైతే బయలుదేరామండి. మా ఫ్యామిలీ అలాగే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి. అన్నయ్య వాళ్ళ కూతురికి పుట్టెంటుకలు తీయాలి. 11 నెల అయితే వచ్చిందండి. 11 నెలల్లో పుట్టెంటుకలు 9 నెలల్లోనే తీయాలి. యాక్చువల్గా మనకి కుదరకపోవడం వల్ల 11 నెలల్లో అయితే తీస్తూ ఉన్నాము. మా పాపకి ఇప్పుడే మనకి టోకెన్ తీసుకొని వచ్చిన తర్వాత అతని దగ్గరికి వస్తే గుండు తడుపుకొని రమ్మని చెప్పాడండి. అందుకోసం జుట్టు తడుపుకొని రమ్మని చెప్పాడు. అందుకోసం జుట్టు తడుపుతూ ఉన్నారు మా వాళ్ళు. తడిపినంతసేపు అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇక అతని దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళా మేనమామ 3 కత్తెరలు కట్ చేయాలి కదండి. 3 కత్తెరలు కట్ చేస్తున్నప్పుడు ఇక మొదలుపెట్టిందండి. అప్పటి నుండి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. మా యశస్శ్రీ చిన్ని తల్లి ఏడుస్తూ ఉంది. ఇక మొదలు పెడుతుంది, చూస్తున్నారు కదా. అసలు ఎంత బాగా ఏడుస్తుందంటే మనకి ఈ జుట్టు ఈ గుండు తీయడానికి కూడా మంచి సీనియర్ పర్సన్ అయితే ఇచ్చారు. ఈ సీనియర్ పర్సన్ అంటే టోకెన్ మీద నెంబర్ అయితే ఉందండి. అంటే ఎవరి దగ్గర చేయించుకోవాలో అక్కడ చేయించాలి. మొత్తం చాలామంది ఉన్నారు ఖాళీగా. అంత రష్ అయితే ఏమీ లేదులే. కానీ అప్పటికి మేము బయలుదేరిన టైం వచ్చేసి 11:30కి అయితే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సుమారుగా 1:30, 2 అయితే టైం అయితే అయ్యిందండి. ఆ టైం కావడం వల్ల చాలా ఖాళీగా అయితే ఉంది. ఇంకా రాగానే మేము కూడా గుండు చేపించేసి ఇంకా స్నానాలు చేసి బయలుదేరి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి స్పీడ్గా చేపిస్తున్నామండి. కాకపోతే ఆ గుండు చేసిన అంతసేపు సుమారుగా ఒక 5-6 నిమిషాలు అయితే అంతే 5-6 నిమిషాల్లో గుండు చేయడం అయితే అయ్యిందండి. కాకపోతే చేసే అంతసేపు ఒకటే ఏడుపండి. ఒక చిన్న పిల్లగా ఇదే ఫస్ట్ టైం కదా, అందుకోసం చాలా ఏడుస్తూ ఉంది. మామూలుగా ఏడవట్లేదు. అతను అటు తిప్పి ఇటు తిప్పి మేము అయ్యి చిన్నపిల్లల బొమ్మలు చూపిస్తున్నా అస్సలు ఆగట్లేదు. ఫోన్లో బొమ్మలు పెట్టి చూపిస్తున్నా అస్సలు అయితే ఆగడం లేదండి. చాలా ఏడుస్తూనే ఉంది. మా వాళ్ళు అటు ఇటు ఆడడానికి బ్యాగులు బొమ్మలు అన్నీ చూపిస్తూ ఉన్నారు. అయినా అసలు ఎంతసేపటికి ఆగట్లేదండి. ఇక పాప అటు ఇటు తిప్పడం కుదరదు అని చెప్పేసి తనే ఇటు తిరుక్కుంటూ గుండు చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చర్మం చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. చిన్నపిల్ల కదండి, అస్సలు ఎంత గట్టిగా పట్టుకుని అయితే ఆగట్లేదండి. కానీ చాలా మనం చేసే అతను కూడా చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా అటు ఇటు చిన్నగా తీస్తూ ఉన్నాడండి. పెద్ద ఆయన కదా, కొంచెం పర్వాలేదండి, బాగానే చేశాడు. చూస్తున్నారు కదండి, కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. మనకి గుండు మొదలుపెట్టిన దగ్గర నుండి ఫైనలీగా అయిపోయేదాకా ఏడుస్తూనే ఉందండి. మనం ఎప్పుడు ద్వారకా తిరుమల టెంపుల్స్కి మన ట్రావెల్స్లో కిరాయికి అయితే వస్తాం కదండి. మనం ఎప్పుడైతే దర్శనానికి వెళ్ళడం అయితే కుదరదండి. మా ఫ్యామిలీతో రావడం ఇప్పటికీ రెండోసారి అయితే ద్వారకా తిరుమల అయితే వచ్చామండి.
ఎందుకంటే మన మొక్కు తీర్చుకోవడానికి అయితే ద్వారకా తిరుమల వచ్చాము. తర్వాత ఫ్యామిలీ అందరం పెద్ద తిరుపతి అయితే వెళ్దామని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నామండి. అది ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేసుకోలేదు. మీకు కూడా మన ట్రావెల్స్లో మనకి ట్రావెల్స్ వెహికల్స్ ఉన్నాయి కదండి, తెలుసు కదా. మీరు కూడా మన ట్రావెల్స్లో ప్రయాణించాలంటే మన నెంబర్లకండి సంప్రదించండి. మన మన దగ్గర తుఫాను, టెంపో ట్రావెలరు, అలాగే స్విఫ్ట్ కారు, ఇన్నోవా కారు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ వెహికల్ కావాలంటే ఎనీ టైం ఎప్పుడైనా సరే కాల్ చేయండి. మన లొకేషన్ వచ్చేసి విజయవాడ పక్కన కంచికిచర్లండి. మన ట్రావెల్స్ మీకు ఎనీ టైం ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఫోన్ చేసేయండి. ఎప్పుడైనా మన వెహికల్ అయితే పంపించడం జరుగుతూ ఉందండి. మన ట్రావెల్స్ పేరు వచ్చేసి అనిల్ కన్నా ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్. మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మనం ఎక్కడికి వెళుతూ ఉన్నాం ప్రతి ఒక్క ట్రిప్ అయితే మ్యాక్సిమం 99% మనం వీడియో అయితే చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉందండి. మనకి మ్యాక్సిమం కుదిరినంతసేపు తీసి వీడియో అప్లోడ్ చేస్తాం. మనం లాస్ట్ టైం కూడా కుక్కీ అటు అలాగే మనకి దోస్త్ వెహికల్ ట్రిప్ కూడా వెళ్ళింది కూడా పెట్టాము, చూస్తున్నారు కదా. ఈ కుక్కీ ట్రిప్ అలాగే లాంగ్ ఎక్కడికి వెళుతూ ఉన్నా 99% అయితే వీడియోలు చేసి అయితే నేను పెడతానండి. మన ట్రావెల్స్ అన్నీ కొత్త బండి అండి. తుఫాన్ అయితే 8 నెలల బండి. మన టెంపో ట్రావెలర్ అయితే 2 సంవత్సరాలు అవుతుందండి వెహికల్. అంతా సెంట్రల్ ఏసీ వెహికల్, లేటెస్ట్ వెహికల్ అండి. చాలా బాగుంటుంది వెహికల్ అయితే. మీకు కూడా మన వెహికల్ కావాలంటే మన నెంబర్లకి కాల్ చేసి బుక్ చేసుకోగలరు. ఇప్పుడు మేము ఉన్నది సుమారుగా 10 మంది ఉన్నామని చెప్పేసి మన తుఫాన్ వెహికల్ అయితే వేసుకొని వచ్చామండి. ఫైనల్గా మా బుడ్డదానికి గుండె అయిపోయింది. ఇక టెంపుల్కి దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి. మా బుడ్డదానికి బొట్టు పెట్టుకున్నాం. ఇక ఫైనల్గా ఒక ఫోటో లాగా వీడియో అయితే తీసామండి. ఇక అందరం మేము బయలుదేరడానికి ఈ ద్వారకా తిరుమల దర్శనం చేసుకొని ఇంకా వేరే మోపిదేవి టెంపుల్ ఉందండి, అది కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్దామని చెప్పేసి అనుకొని వచ్చామండి. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ట్రావెల్స్ కావాలంటే మన నెంబర్లకి తప్పకుండా సంప్రదించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.